పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే ఆ కపుల్ అనుభవిస్తున్న బాధ అంతా ఇంత కాదు. సరే పోనీ ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్దామా అంటే బోలెడన్ని డౌట్లు, బోలెడన్ని భయాలు. ట్రీట్మెంట్ కాస్ట్లీగా ఉంటుందా, ఆ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్గా ఉంటుందా, ఆ ట్రీట్మెంట్కి సంబంధించి వేరే వాళ్ళకి ఏమన్నా తెలిస్తే గబుక్కున పరువు పోతుందా, ఇలా బోలెడన్ని ఆలోచనలు. వీటన్నిటిని నివృత్తి కల్పించడానికి ఇవాళ ఈ వీడియో నేను స్పెషల్గా చేస్తున్నాను. మేడంని అడిగి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా ఒక పేషెంట్ దగ్గర నుంచి ఎగ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా దాన్ని ఎంబ్రియోగా చేస్తారు, ఎలా దాన్ని తిరిగి ఇంప్లాంట్ చేస్తారు, ఈ విషయాలతో కూడిన ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఇవ్వబోతున్నాను. సో విజయవాడలో ఉన్న 49 సెంటర్కి, ఐవీఎఫ్ సెంటర్కి నేను ఇవాళ వచ్చేసాను. ఇవాళ వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరికీ దీని ద్వారా చాలా ఉపయోగం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 2 3 గెట్ సెట్ గో. ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ టు సీ యూ మేడం. వెరీ నైస్ టు సీ యూ. వెల్కమ్. మేడం, ఐవీఎఫ్ సెంటర్లో ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఒకసారి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఆడియన్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక వాళ్ళు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. కరెక్ట్. సో అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇవాళ నేను మిమ్మల్ని కలవడం జరిగింది. షూర్. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది దీప్తి. వీ హ్యావ్ ఎగ్ రిట్రీవల్ అనమాట. ఒక ఐవీఎఫ్ పేషెంట్కి ఫస్ట్ చేసే ప్రాసెస్ అనమాట. ఎగ్స్ తీసే ప్రొసీజర్ ఉంది. సో అది అయిన వెంటనే మనం ఐ విల్ గెట్ బ్యాక్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ కూడా మాకు చూపిస్తారా? బికాస్ ఆడియన్స్కి చాలా మందికి, యాజ్ ఐ సెడ్, అది పెయిన్ఫుల్ ప్రాసెస్సా, చాలా టైం పడుతుందా, ఏంటి అనేది ఏం తెలియదు కదా. సో ఒకసారి మనం చూపిస్తే బాగుంటుంది. షూర్. సో వచ్చేయండి, నో ప్రాబ్లం. చేంజ్ చేసుకొని రావాలి. ఐవీఎఫ్ ల్యాబ్ కానీ మన ఎంబ్రియాలజీ ల్యాబ్ కానీ చాలా హోలీ ప్లేస్ లాంటిది. సో కంప్లీట్ చేంజ్ చేసుకోవాలి. నో పర్ఫ్యూమ్స్ అలౌడ్, నో నెయిల్ పాలిష్ అలౌడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి టోటలీ స్టెరైల్. సో కంప్లీట్గా చేంజ్ చేసుకొని విల్ గో ఇన్సైడ్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్లో మనము ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీయాలి. సో ఫస్ట్ ఐ హ్యావ్ అ సర్జరీ ఇన్ ద మార్నింగ్. సో లెట్స్ సీ హౌ ఇట్ డస్. సో దిస్ ఇస్ అవర్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండి. సో దిస్ ఇస్ వేర్ మనం పేషెంట్కి ఎగ్స్ మత్తిచ్చి తీస్తాము అండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోని తయారు చేస్తాము. సో దిస్ ఇస్ లైక్ మనకి చాలా హోలీ ప్లేస్ లాంటిది. మనము ఇక్కడ చాలా స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. చాలా మనం మన డ్రెస్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. షూర్. సో హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా మొత్తం స్టెరైల్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఐ విల్ బిగిన్ ద ప్రొసీజర్. ఆల్రెడీ పేషెంట్ లోపల ఉన్నారు, మనకి మత్తు డాక్టర్ ఆల్రెడీ మత్తిస్తున్నారు. మీన్ వైల్ వాష్ చేసుకొని లోపలికి. ఇలా అంతా చూపించాలి, జనాలకి పూర్తిగా అవగాహన ఉంటుంది, వాళ్ళకి భయం ఉండదు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేమ్ పేషెంట్ కూడా కన్వే చేసి డెఫినెట్లీ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ కన్సెంట్ తీసుకుంటాము. అండ్ ఎక్కువగా మనం స్క్రీన్ పైన ఫోకస్ చేస్తాం సో దట్ మీకు అట్లా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఐ జస్ట్ వాష్ అండ్ కమ్. సో ఇప్పుడు ఎగ్ ఎలా కలెక్ట్ చేస్తారు అన్నది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. రెడీ మ్యామ్? ఎస్. You can. హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఏది పట్టుకోవట్లేదు, చాలా స్టెరైల్గా ఇప్పుడు గ్లౌజ్ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు డ్రెస్ కానీ ఏదైనా వేయడానికి. చాలా అంటే చాలా నీట్గా, ఇంకేది పట్టుకోవట్లేదు అండ్ జస్ట్ డైరెక్ట్లీ గెటింగ్ ఆన్ టు ద పేషెంట్. సో ఇది మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండి. మనకి ఎగ్ తీయడానికి ఇది మనం ఎగ్ పికప్కి వాడే నీడిల్. ఓకే, సో ఈ నీడిల్ ద్వారా మనం ఫాలికల్స్లో ఉన్న ఫ్లూయిడ్ కలెక్ట్ చేస్తాము. ఇది ప్రోబ్లో ఉన్న గైడ్లోకి ఇట్లా పంపిస్తాం అనమాట. సో దీని ద్వారా ఇది మనకి లోపల ఉన్న స్ట్రక్చర్స్ని స్కాన్లో చూపిస్తుంది. సో స్కాన్ గైడెన్స్కి చేస్తాం కాబట్టి ప్రోబ్ గైడ్ ద్వారా తీస్తాం. సో ఈ నీడిల్ని మనం టెస్ట్ ట్యూబ్కి కనెక్ట్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ని
బాడీ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ వార్మర్ అనమాట. టెస్ట్ ట్యూబ్ వార్మర్. సో దీంట్లో మన బాడీ టెంపరేచర్ 37, రైట్? సో 37 degreesకి ఈ ఫ్లూయిడ్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ కనెక్టెడ్ టు సక్షన్కి అక్కడ ఫుడ్ పెడల్ ఉంది, నేను అది ప్రెస్ చేస్తే ప్రెషర్ వస్తుంది. సో దట్స్ ద ఫుడ్ పెడల్. ఇది ప్రెస్ చేస్తే ప్రెషర్ వస్తుంది, రైట్? సో ప్రెషర్కి ఆ ఫ్లూయిడ్ అనేది తీస్తుంది. సో ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ టు సీ ఇఫ్ ద ప్రెషర్ ఇస్ కరెక్ట్. సో నార్మలీ 120 రేంజ్లో ప్రెషర్ పెట్టుకుంటాము. సో యూ కెన్ సీ ద ఫ్లూయిడ్ కమింగ్, దిస్ ఇస్ జస్ట్ ద ఫ్లూయిడ్. ద సిమిలర్ వే ఐల్ బి సకింగ్ అవుట్ ద ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సక్ చేసి చూపించారు ఇక్కడికి, ఇన్ ద సేమ్ వే లోపల నుంచి కూడా ఫ్లూయిడ్ తీస్తున్నారు. దట్ ఫ్లూయిడ్ కంటైన్స్ ఎగ్స్ అన్నమాట. అది వాళ్ళు స్క్రీన్ చేసి ఆ ఎగ్స్ని సెపరేట్ చేస్తారు. అలాగే. సో ఇవి కనిపిస్తున్నాయి కదండి, దీస్ ఆర్ ద ఎగ్స్ అన్నమాట, ఫాలికల్స్. ఆ రౌండ్ కలర్ నార్మల్లీ చిన్నగా ఉంటాయి, మనం ఇంజెక్షన్స్ ఇచ్చే కొద్దీ దే బికమ్ బిగ్. ఓకే, అండ్ వన్స్ ఇట్ హెస్ రీచ్డ్ మన కరెక్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మనం ఎగ్ పికప్కి పోస్ట్ చేస్తాం, రైట్? సో అది నీడిల్ కనిపిస్తుంది కదా, రైట్? వైట్ కలర్ థింగ్, సి ఐ ప్రిక్డ్ ఇట్. ప్రిక్ చేశాను నేను. ఇప్పుడు ఫుడ్ పెడల్ ఆన్ చేస్తాను, ప్రెషర్ ఇచ్చే కొద్దీ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. చిన్నగా చెప్పు. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. సో నేను ప్రతిసారి ఫాలికల్లోకి ఎంటర్ అవుతాను, అది కంప్లీట్గా కొలాప్స్ అయ్యే వరకు నేను సక్అవుట్ చేస్తాను. అక్కడ కనిపిస్తోంది కదా రౌండ్ కలర్ స్ట్రక్చర్స్, అవి ఎగ్స్ అన్నమాట. సో ఫాలిక్యులర్ లిక్విడ్ వన్స్ ఆ నీడిల్ లోపలికి వచ్చిన తర్వాత ఎగ్స్ని ఆ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ కూడా మార్చడం జరుగుతుంది ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత. ఫిల్ అయిన ట్యూబ్స్ని ఆ పాస్ బాక్స్ త్రూ లోపలికి పంపిస్తామండి, వెంటనే పంపించేస్తాం. ఎస్ ఎస్. ఓకే, ఒకటి ఎంటీ అవ్వగానే రెండో దాంట్లో ప్రిపేర్స్ చేస్తున్నాం. సో ఆ ఎగ్స్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లూయిడ్ రావట్లేదు అని ఒక సిస్టర్ డైరెక్ట్ చేస్తుంది, అప్పుడు వేరే ఎగ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఉన్న ఎగ్స్ అన్నిట్లోంచి మనం కలెక్ట్ చేస్తాము, అన్ని ఫాలికల్స్ మొత్తం క్లియర్ చేసేస్తాం. ఓకే, అదేంటి మేడం ఆ కౌంట్? నంబర్ ఆఫ్ ఎగ్స్ దే విల్ టెల్ మీ ద కౌంట్. అక్కడ కొన్ని ఫాలికల్స్లో ఎగ్స్ ఉండవు, ఎంటీ ఉంటాయి, కొన్నిట్లో ఉంటాయి. ఓకే, సో ఉన్న ఫాలికల్స్ మొత్తం కూడా నేను ఆస్పిరేట్ చేస్తాను అండ్ వాళ్ళు చూసి చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాలికల్స్లోంచి ఎగ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి అన్నది మేడం చూపిస్తున్నారు మనకి. వన్స్ అక్కడ ఫ్లూయిడ్ కలెక్ట్ అయిన వెంటనే ఇక్కడ 37 degrees మెయింటైన్ చేసే ఈ ఎగ్ వార్మర్ టెస్ట్ ట్యూబ్ వార్మర్లో పెట్టేసేసి ఇక్కడ నుంచి ఆ పాస్ రూమ్ ద్వారా పాస్ చేసేస్తాము. ఈ పేషెంట్ ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం? 10 years నుంచి పాపం వీళ్ళు వెయిట్ చేస్తున్నారంట పిల్లల కోసం. ఎగ్ కలెక్షన్ అన్నది కొంచెం కష్టమా మేడం? అంటే తర్వాత పేషెంట్ వుడ్ బి ఆల్ రైట్ ఆర్ వుడ్ ఇట్ టేక్ టైమ్ టు గెట్ నార్మల్? షిల్ బి ఫైన్. ఒక 4 hours ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచి లేచి తను వెళ్ళిపోవచ్చు. రేపటి నుంచి షీ కెన్ డూ హర్ రెగ్యులర్ జాబ్ ఆల్సో. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అని అంటాము. బై ఈవినింగ్ షిల్ బి ఫైన్. విత్ ఇన్ 3 hours నడిచి బయటకు వెళ్ళిపోతుంది. యూ కెన్ టాక్ టు హర్ దెన్ ఆల్సో. ఓకే, కట్ చేయొచ్చు. యూ కెన్ టేక్ అ బ్రేక్ ఐ థింక్. సో ఒకవైపు కంప్లీట్గా చేసిన తర్వాత సెకండ్ ఓవరీకి వెళ్తాను. ఓకే ఓకే, 1 ovary is done one side. This is the second ovary. Ma'am.
ఏ ఓవరీ నుంచి అయినా ఎగ్ తీసుకోవచ్చా మేడం? మొత్తం అన్నీ తీస్తాం. లైక్ మనకు ఎక్కువ వస్తే వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ కదండి. వచ్చిన అన్ని ఎగ్స్ని కూడా స్పర్మ్స్తో కలుపుతాము, బట్ అన్ని మంచి ఎంబ్రియోస్ రావు, కొన్ని వస్తే కొన్ని రావు. సో ఎక్కువ ఎగ్స్ ఉంటే మనకు ఎక్కువ ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి, వాళ్ళకి ఎక్కువ అటెంప్ట్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నార్మల్లీ ఒక 1 or 2 ఎంబ్రియోస్ పెడతాం, బట్ మనకు 10 వచ్చాయి అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి సక్సెస్ అవ్వకపోతే వీ కెన్ యూజ్ ది అదర్స్, వాళ్ళదే ఇంకొక ఎంబ్రియో వాడచ్చు. వాళ్ళదే వాడచ్చు. అండ్ ఈచ్ ఎంబ్రియో లోపలికి ఇంజెక్ట్ చేయడానికి అది మళ్ళీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందా మేడం? లేదండి, ఇట్స్ అంత మొత్తం ఒకటే కాస్ట్. అంటే మనం స్టోరింగ్ మాత్రం ఎన్ని వచ్చాయనే దాన్ని బట్టి, ఎన్ని స్ట్రాస్ స్టోర్ చేయాలనే దాన్ని బట్టి కాస్టింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు కావాలి అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కావాలంటే సెకండ్ బేబీకి కూడా వాళ్ళు అలాగే స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. సో ఒక్కసారి తీసిన ఎగ్ని స్పర్మ్తో కలిపిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ ఆ పేషెంట్కి ఫామ్ అవుతాయో దాన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళ ప్రెగ్నెన్సీకి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారనమాట. అది ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇలా ఎగ్స్ ఫ్రీజింగ్ కూడా పాసిబిలిటీ ఉంటుందండి. కొంతమంది సపోజింగ్ కొంచెం యంగర్ ఏజ్లోనే క్యాన్సర్స్ ఏమైనా వచ్చి కీమోలు తీసుకుంటున్నా, ఇంకా పెళ్ళి కూడా అయి ఉండదు, బట్ పోస్ట్ కీమోథెరపీ వాళ్ళకి ఎగ్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ముందుగానే ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసేస్తాం మేము, జస్ట్ ఎగ్స్. ఓకే, ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్లో వాళ్ళకి కీమోలు అన్నీ అయ్యాక మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆ ఎగ్స్ వాడుకోవచ్చు మనం. మేడం యాక్చువల్లీ ఇప్పుడు ఈ పేషెంట్ని ఎగ్స్ కలెక్షన్ చేయడానికి ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు? అంటే జస్ట్ అట్లా వచ్చేసేసి ఎగ్స్ తీసేసుకోవచ్చా మనం? ఎట్లా అంటే మనం ఎనస్థీసియా ఇవ్వాలి కదండి. సో నైట్ నుంచి వాళ్ళు ఏమీ తినరు. ఓకే, అంటే నీళ్ళు ఓరల్గా వస్తారు. అండ్ కొన్ని ప్రీ మెడికేషన్స్ ఇస్తాము, యాంటీబయాటిక్, వామిటింగ్ అవ్వకుండా యాంటీఎమిటిక్స్ 2-3 ప్రీ మెడికేషన్స్ ఇస్తాము. ప్రొసీజర్ చేసేస్తాము. లైక్ 3-4 hours వాళ్ళు ఏమీ తినకుండా ఉంటారు, ఫ్లూయిడ్స్ అయి పెడతాము. 4 hours లేటర్ కొంచెం వాటర్ తాగుతారు. దెన్ దే కెన్ కొంచెం ఏమైనా ఇడ్లీ అలాంటివి తినిపిస్తాము. దెన్ దే కెన్ గో హోమ్ అన్నమాట. సో ఎగ్స్ ముందు ప్రిపేర్ చేయడానికి లైక్ సెకండ్ డే ఆఫ్ ద మెన్సెస్ నుంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, డైలీ ఇంజెక్షన్స్. ఎగ్స్ అన్ని ఫాలికల్స్ అన్ని గ్రో అవ్వడానికి యూజువలీ అరౌండ్ 10 days ఇంజెక్షన్స్ తర్వాత ఫాలికల్స్ అన్ని ఒక సర్టన్ సైజ్ రీచ్ అవుతాయి. అరౌండ్ 18 mm ఆల్మోస్ట్ ఆల్ ద ఫాలికల్స్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours యూజువలీ ఎగ్స్ రిలీజ్ అవ్వాలి. సో ఆ ఎగ్స్ రిలీజ్ అయ్యే లోపు, ఫాలికల్స్ రప్చర్ అయ్యి ఎగ్స్ రిలీజ్ అయ్యే లోపు అరౌండ్ 35th hour వీల్ పిక్ ఇట్ అప్ ఈ ప్రొసీజర్లో. అంటే జస్ట్ అంటే మెచ్యూరిటీ రీచ్ అయిపోతాయి, బట్ బయటికి వెళ్ళిపోవు. అంటే ట్యూబ్లోకి అట్లా వెళ్ళిపోక ముందు మనము మత్తిచ్చి ఎగ్స్ తీసేస్తున్నాం అనమాట. So this patient was given injection on day before yesterday night at 11 PM and I'm doing pickup at 10 AM. సో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత 35 hours తర్వాత మధ్యలో ఇచ్చే మెడికేషన్ కాకుండా 35th hour ఎగ్స్ని ఇట్లా కలెక్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఆ ప్రొసీజర్ని చూస్తున్నారు. సో ఎగ్స్ ఇప్పుడు మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అన్ని ట్యూబ్స్లో కలెక్ట్ చేసి ట్యూబ్స్ అన్ని లోపలికి అందించాము. సో లోపల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడే ఎంబ్రియోని చేసేస్తారా మేడం? కాసేపు ఇంక్యుబేషన్ టైం ఉంటుంది, కాసేపు ఆగి. ఎంతసేపు ఉంటుంది? 1 hour అట్లా పెడతారు. సో మనకి ఇక్కడ ఈ పాస్లో నుంచి ఫ్లూయిడ్ వచ్చింది, లైక్ ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ అన్ని ఆ డిషెస్లోకి తను ఎంటీ చేసి తనకి ఇస్తుంటే తను స్క్రీన్ చేస్తున్నాడు. ఆ ఫ్లూయిడ్ మొత్తం వెతుక్కొని ఎక్కడైతే ఎగ్స్ కనిపిస్తున్నాయో సెపరేట్ చేసి మీడియాలోకి పెట్టుకుంటారు అనమాట. ఆ ఎగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చా మేడం? యా, కెన్ యూ షో ఇట్ నిశాంత్? నార్మల్గా ఎగ్ షేప్లోనే ఉంటుందా? అంటే ఎగ్ చుట్టూ కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని తర్వాత వాళ్ళు సెపరేట్ చేసి ఎగ్ని డెన్యుడేషన్ అంటారు. సో అవి ఆ డార్క్వి కనిపిస్తున్నాయి కదా, అవి ఎగ్స్. ఓకే ఓకే, ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఆర్ ఎగ్స్. ఆ డార్క్వి ఎగ్స్. దాని చుట్టూ వేరే సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేసేస్తారు. ఎట్లా క్లియర్ చేస్తారు అవి? వాళ్ళకి నీడిల్స్ ఉంటాయి. ఆ నీడిల్స్ పిపెట్స్ తోటి క్లియర్ చేసేసుకొని డెన్యుడేషన్ అనే ప్రాసెస్ అది. సో ఆ క్లియర్ చేసిన తర్వాత ఓన్లీ ఎగ్ సెపరేట్ చేసుకొని తర్వాత ఇక్సీ ప్రాసెస్కి. ఓకే,
కలెక్ట్ చేసిన ప్రతి ఎగ్తో స్పర్మ్ కలిసినప్పుడు ప్రతిదీ ఒక ఎంబ్రియో అవుతుంది అని రూల్ ఏం లేదు లేదు, అన్నీ ఫామ్ అవ్వవు. మంచి క్వాలిటీ ఎగ్స్ స్పర్మ్స్ ఉంటేనే మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఓకే. సో ఎగ్ని మనం డిన్యూడేషన్ చేసిన తర్వాత ఇది ఇక్సీ మెషిన్ అంటారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ చేయడానికి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్, రెండోది ఇక్సీ అనమాట. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఒక డిష్లో ఎగ్, కొన్ని స్పర్మ్స్ మనం వదిలేస్తాం, కలిపేసి ఇంక్యుబేటర్, ఇది ఇంక్యుబేటర్ అని అంటాం. ఇది దిస్ వన్ ఇంక్యుబేటర్ అని అంటాం. సో ఇది మనకి బాడీలో యూట్రస్లో అండ్ ట్యూబ్స్లో ఉన్న ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేస్తుంది. సో దానికి ఆ టెంపరేచర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కానీ మొత్తం ఇది ప్రాపర్గా మనకు లోపల ఉన్నట్టుగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం డిష్లో పెట్టేసి ఇంక్యుబేటర్లో వదిలేస్తాం ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో. ఏంటి? ఎగ్ విత్ స్పర్మ్స్ ఎగ్ అండ్ స్పర్మ్స్ కొన్ని వదిలేస్తాం. స్పర్మ్స్ ఆటోమేటిక్గా ఒకటి సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్, అది ఐవీఎఫ్ అనేది. ఇక్సీ అనే ప్రాసెస్ మనకి తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ అనమాట. దాంట్లో ఒక్కొక్క ఎగ్లోకి స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం. మనం ఇది ఒకసారి చూపిస్తున్నాం ఒక్కసారి. సో ఇక్కడ ఇది మదర్స్ వూమ్ లాంటి అట్మాస్ఫియర్. ఇక్కడ ఆటోమేటిక్గా స్పర్మ్ని ఎగ్ని ప్రాసెస్ చేసి ఇక్కడ పెడితే వాటంతటా అవే కలిసిపోతాయి. అదే ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో. ఈ డోర్ కూడా ఎక్కువసేపు ఓపెన్ ఉంచకూడదు, బికాస్ ద ఎన్వైరన్మెంట్ గెట్స్ డిస్టర్బ్. సో ఎన్ని సెకండ్స్ ఇప్పుడు తీసిన తర్వాత ఎన్ని సెకండ్స్ ఓపెన్ చేసామని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డోర్ క్లోజ్డ్ 8 seconds 20 seconds అట్లా. సో మనకు మొత్తం ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ వీ షుడ్ మెయింటైన్ అ పర్టికులర్ ప్రోటోకాల్. ఎక్కువసేపు డోర్ ఓపెన్ ఉంచినా కూడా లోపల ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో దట్ వాజ్ ఐవీఎఫ్. ఇక్సీ అనే ప్రాసెస్లో ఎగ్ని స్పర్మ్ని మనమే కలుపుతాం. కొన్నిసార్లు స్పర్మ్స్కి ఎగ్లోకి పెనిట్రేట్ చేయడం కుదరదు, ఆర్ వాళ్ళ కౌంట్ చాలా తక్కువ ఉండి మనకి ఒక ఎగ్ తోటి ఇన్ని స్పర్మ్స్ మనం వదిలేసే అన్ని స్పర్మ్స్ ఉండవు, చాలా తక్కువ. అంటే కొంతమందికి నంబర్స్లో ఉంటాయి 10-15, కొంతమందికి 0 కౌంట్ ఉంటే మనము బీజం నుంచి స్పర్మ్స్ తీస్తాము. సో సింగిల్ స్పర్మ్స్ ఉంటాయి కదా, అప్పుడు మనమే ఒక్క ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి. సో ఇది ఇక్సీ మెషిన్. దీంట్లో నుంచి ఎగ్ని మనం స్టెబిలైజ్ చేసి దీంట్లో నుంచి మనం స్పర్మ్ పెట్టుకొని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఐ కెన్ జస్ట్ షో యూ. ఒక స్పర్మ్ని ఒక నీడిల్లోకి తీసుకుంటున్నాను, చూడండి. ఆ నీడిల్లోకి వెళ్ళిపోయింది ఆ స్పర్మ్, చిన్న స్పర్మ్. ఇప్పుడు రైట్, స్పర్మ్ నీడిల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఎగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాం దాన్ని. సో ఇది ఎగ్ అనమాట. సో ఎగ్ చుట్టూ ఉన్న సెల్స్ అన్ని తీసేసాము. ఎగ్ డిన్యూడేషన్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. దిస్ ఇస్ ఎగ్ అండ్ దీన్ని పోలార్ బాడీ అంటాము. సో ఈ పోలార్ బాడీకి కరెక్ట్ 90 degreesలో ఆ స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేస్తాం ఇటువైపు. సో దీంతో స్టెబిలైజ్ చేసుకోవడం అనమాట. స్టెబిలైజ్ చేయడం అంటే కదలకుండా ఉంటే మనం ఇంజెక్ట్ చేయడానికి అవుతుంది కదా. సో స్టెబిలైజ్ చేస్తున్నాము ఎగ్ని అండ్ స్పర్మ్ని దీంట్లోకి మెల్లగా ఇంజెక్ట్ చేయాలి. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకసారి ఎగ్ బ్రేక్ అయిపోవచ్చు. సో ఇట్స్ వెరీ స్కిల్డ్ ప్రొసీజర్ అనమాట. ఎంబ్రియాలజిస్ట్కి చాలా స్కిల్ ఉండాలి ప్రాసెస్ చేయడానికి, చాలా ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. సో ఈ నీడిల్లో నుంచి స్పర్మ్ రిలీజ్ అవుతుంది చూడండి. సో మనం ఇంజెక్ట్ చేసిన తర్వాతే రిలీజ్ చేస్తాము. ఓకే. సో అది ఇంజెక్టింగ్ అనమాట. అక్కడ ఎగ్ పగలకుండా లోపలికి వెళ్ళి స్పర్మ్ని రిలీజ్ చేయాలి. ఎస్, ఇది కోనింగ్ అంటాము. ఇట్స్ నైస్. మంచి ఎగ్స్కి ఆ కోనింగ్ అనేది బాగా వస్తుంది. సో స్పర్మ్ ఇట్లా రిలీజ్ చేసేసాం. ఫైన్. సో దిస్ ఇస్ డన్. సో ఎగ్ లోపల ఇప్పుడు స్పర్మ్ ఉంది. సో ఎగ్ అండ్ స్పర్మ్ మనం కలిపేసాం. అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనమే చేసేసాం. సో ఈ ఎగ్ అయిపోయింది. దెన్ సిమిలర్లీ విల్ టేక్ ద నెక్స్ట్ ఎగ్ అనమాట. సో వన్స్ దిస్ ఇస్ డన్ మనం దాన్ని ఇంక్యుబేటర్, ఆ డిష్లో పెట్టుకొని ఇంక్యుబేటర్ మళ్ళీ పెట్టేస్తాం. ఇంక్యుబేటర్ లోపల మనకి చేంజెస్ ఇట్లా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ తర్వాత డివిజన్ అవుతుంది. ఇది
ఇప్పుడు 2 cells ఉన్నాయి, నెక్స్ట్ అది 4 cellsగా ఫామ్ అయింది, మళ్ళీ డివైడ్ అయ్యి 8 cellగా ఫామ్ అవుతుంది. సో మనకి 3వ రోజుకి ఎంబ్రియో 8 cell స్టేజ్కి వస్తుంది. సో ట్రాన్స్ఫర్ 8 cell స్టేజ్లో అయినా చేసుకోవచ్చు మళ్ళీ గర్భసంచిలోకి, లేదా 5వ రోజు వరకు వదిలేస్తే బ్లాస్టోసిస్ట్ అనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, బికాస్ బయట ఎన్వైరన్మెంట్లోనే అది 5th డే వరకు వెళ్ళగలిగింది కదా. సో బట్ కొన్ని ఎంబ్రియోస్ మనము Day 3 ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అది బ్లాస్టోసిస్ట్, ఇది స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయింది అనమాట. సో బ్లాస్టోసిస్ట్ మనకి Day 5 ఎంబ్రియో ఈజ్ రెడీ ఫర్ ఇంప్లాంటేషన్. అంటే గర్భసంచి లోపల పెడితే Day 5 ఎంబ్రియో పెడితే అది వెంటనే అతుక్కుంటుంది. 3వ రోజు ఎంబ్రియో అనుకోండి, ఇంకొక 1-2 days టైం ఉంటుంది, ఆ టైం తర్వాత అది అతుక్కుంటుంది. సో వెంటనే అతుక్కుంటుందా మేడం బాడీలో పెట్టిన మేబీ కాసేపట్లో. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇట్స్ జస్ట్ అన్ యానిమేటెడ్ వీడియో అండి, అసలు ఏం జరుగుతుంది మనకి అనేది తెలుస్తుంది. యా, సో ఇది మనం పెట్టిన ఎంబ్రియో, రైట్? ఓకే, అది గర్భసంచి లైనింగ్, ఆ లైనింగ్లోకి నీట్గా వెళ్ళిపోతుంది అది. ఓకే, రైట్? ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ అప్ అండ్ స్లోగా మనకు బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయిపోతున్నాయి, రైట్? సో అలా బేబీ ఫామ్ అయ్యే కొద్దీ బేబీకి ఇది మనం అంబిలికల్ కార్డ్ అంటాము, మాయ తయారైపోతుంది. సో ఆల్మోస్ట్ 10 weeks లోపలే మనకి హార్ట్ బీట్ కూడా వచ్చేస్తుంది బేబీకి. సో బేబీకి మదర్కి ఆ కనెక్షన్ అనేది ఏర్పడిపోయింది. సో టిల్ దట్ పీరియడ్ ఆఫ్ 10 weeks ఆ మాయ తయారయ్యే వరకు మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, ఇక్సీ ప్రెగ్నెన్సీస్కి బేబీకి కావాల్సిన హార్మోన్స్ కానీ నరిష్మెంట్ కానీ ఎక్కువగానే సప్లై చేస్తాము. ఆ తర్వాత నుంచి మాయ తయారైన తర్వాత మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్, హార్మోన్స్ అన్నీ మనకి మాయ నుంచి కానీ మదర్ నుంచి కానీ బేబీకి వెళ్ళిపోతాయి. సో సీ నౌ వీ హ్యావ్ అ నైస్ బేబీ విత్ ఆల్మోస్ట్ 10 weeks బేబీ. సూపర్ సూపర్. సో 3 centimeters ఇంతే ఉంటుంది 10 weeksకి, బట్ ఆల్ ద స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ మేడం, డాక్టర్స్ అంటే దేవుళ్ళు అంటారు, కానీ ఇక్కడ నిజంగా మీరు ఒక లైఫ్ ఇస్తున్నారు మేడం. వండర్ఫుల్ మేడం, సో గుడ్ అండ్ వెరీ 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 ప్రౌడ్. సో రియలీ ఒక చిన్న సెల్ అండి, మనం మైక్రోస్కోప్ కింద చూసే ఇంత చిన్న సెల్ ఒక బేబీని ఎత్తుకుంటాము, అదే సెల్ని చూసిన బేబీని. సో ఇట్స్ అ రియలీ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ ఇట్ గివ్స్ అస్ ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్. సో ఇట్స్ అ గ్రేట్ టీమ్ వర్క్. మా ఎంబ్రియాలజిస్టులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దే వర్క్ బిహైండ్ ద సీన్స్. దీస్ 2 are our ఎంబ్రియాలజిస్ట్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ మేడంతో పాటు మొత్తం మీ టీమ్ వర్క్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇట్స్ అ రియల్ టీమ్ వర్క్ అండి. బయట మేము ఎంత కష్టపడతామో లోపల వాళ్ళు ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే వీ గెట్ గుడ్ ఎంబ్రియోస్ అండ్ వీ గెట్ అ గుడ్ సక్సెస్ రేట్. అంటే ఈ మొత్తం హాస్పిటల్కి త్రిమూర్తుల్లాగా ఉన్నారు లాగా. ఎందుకంటే ఒకళ్ళు కలెక్ట్ చేస్తారు, ఒకళ్ళు దాని ప్రాసెస్, ఏ చిన్న స్టెప్లో తేడా వచ్చినా లైఫ్ మొత్తం ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అ చేంజ్ కదా. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ మేడం. యాక్చువల్లీ మీతో మాట్లాడిన తర్వాత నిజంగా ఆ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని వస్తే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ని నేను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ ఎవరన్నా అలా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడదాం అనిపిస్తుంది. రండి. ఆ నిజమైన హ్యాపీనెస్ పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత ఆ పేరెంట్స్ కళ్ళల్లో ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి అందరికీ. బేసిక్గా మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తాను. ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అనే చోట చాలా చోట్ల ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్నది ఒక మాట. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అన్నది తెలుసుకోవడానికి డైరెక్ట్గా మీతోనే మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటాను. మేడం నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ మీతో మాట్లాడితే ఇంకాస్త క్లియర్గా మా ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. నుంచోగలరా? మ్యారేజ్ అయ్యి 7 years అవుతుందండి. అయితే అంతకుముందు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. 2 times 3 times వెళ్ళాను వేరే హాస్పిటల్, ఎక్కడా అవ్వలేదు. ఇక్కడ పెట్టినానికి వచ్చిన తర్వాత 4 months నుంచి కూడా ఇక్కడ కౌన్సిలర్ కానీ వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకోవడం. వేరే హాస్పిటల్స్లో ఎంత ఖర్చు అయింది? వేరే హాస్పిటల్ వచ్చేసి మినిమం ఒక 1 lakh దాకా అయిందండి. అక్కడ కూడా మామూలుగా ట్రీట్మెంట్ చేయించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓ వండర్ఫుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 months లోనే కన్ఫర్మ్ అయింది మాకు. 1 year గా మీరు చాలా హాస్పిటల్స్ కి తిరిగారు, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ 49కి వచ్చిన తర్వాత మాత్రం మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత 4 months లోనే మాకు కన్ఫర్మ్ అయింది. మేడం కూడా చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. మాకు ఎలా అయితే హెల్ప్ఫుల్గా అవుద్ది, మాకు ఏ ట్రీట్మెంట్ ఇస్తే మాకు ఇంత తొందరగా వస్తుంది అని చెప్పి చాలా బాగా చేశారు. వండర్ఫుల్. ఎన్నో నెలలు ఇప్పుడు?
సెకండ్ మంత్ జరుగుతుంది. సెకండ్ మంత్. ఓకే ఓకే ఓకే. స్కానింగ్ కని వచ్చారా? సో మీకు పండంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. అమ్మ నమస్తే. బుజ్జి బాబు, బాబా పాప బాబు. ఓ హలో, హాయ్ బంగారం. హాయ్ నాన్న. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే విజయవాడ ప్రసాదం రోడ్ మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఇక్కడికి వచ్చాము. 39 హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేస్తారంటే ఇక్కడికి వచ్చాము. వచ్చిన ఒక 2 monthsకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 5 yearsగా రాని ప్రెగ్నెన్సీ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత 2 monthsలో వచ్చింది. మీకు అన్నీ చెప్పే చేశారా? ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అంతా మీకు చెప్పే చేశారా? మీ నోటీస్లోనే చేశారా? చెప్పారు మేడం. మీకు భయమే లేదా? ఐవీఎఫ్ చేయించుకుంటే నొప్పి ఉంటుందేమో? ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఏమైనా పెయిన్ ఉంటుందేమో అని. తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు అసలు పెయిన్ ఏం లేదు, బాగుంది. ఇప్పుడు బాబుకి 3rd month. మరి ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ? మేడంకి బాబు వస్తాడా బాబు? హాయ్ హాయ్ నాన్న. నువ్వు పుట్టింది ఈ డాక్టర్ వల్లే తెలుసా? నవ్వుతున్నాడు. మంచి హీరో లాగా నవ్వుతున్నాడు. నువ్వు పుట్టింది ఈ మేడం వల్లే అంట తెలుసా? భలే ఉన్నాడు. దా అమ్మ దగ్గరికి వెళ్ళు. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి పరిస్థితి? విజయవాడ సింగినగర్. మా పాప హాయ్. 1.5 అవుతుంది మ్యారేజ్ అయ్యి. వేరే చోట చూపించాము, నీటి బుడకలు ఉన్నాయి అన్నారు. వాడాము మందులు వాడినా సరే మాకు ఇది అవ్వలేదు. ఇక్కడ టీవీలో యాడ్ చూసి మేడం తరఫున ఇక్కడికి వచ్చాము. మేడం తరఫున ఇద్దరిని తీసుకొని వచ్చాను, అబ్బాయిని అమ్మాయిని. మెడిసిన్స్ వాడాను. వాడిన తర్వాత 1 monthలోనే అమ్మాయి కన్ఫర్మ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, సూపర్. 1 monthలోనే? 1 monthలోనే కాదు, నార్మల్గా మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, బయటికి రాకూడదు, అందరికీ తెలియకూడదు, ఇలాంటి స్టిగ్మా చాలా మందికి ఉంటుంది. మరి మీరు ఎలా ధైర్యం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? టీవీలో యాడ్ చూసి చాలా మంది వెళ్తుండగా చూసి హైదరాబాద్. మీరు నమ్మారా? యాడ్ చూసిన వెంటనే ఇక్కడ ఏదో చూడగానే నమ్మాలనిపించింది నాకు. కొంతమందిని చూస్తే నమ్మాలనిపించదు. అసలు మేడం చూడగానే ఆ మేడంలో మొహం ఏముందో తెలీదు, చూడగానే నమ్మాలనిపించింది, ఇంక రావాలనిపించింది. వెంటనే సరే కాల్ చేసేసాం, వచ్చేసాం. సో వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ అంతా కూడా చాలా బాగుంది మేడం. మందులు ఇవ్వడాలే కానీ, చెప్పడాలే కానీ, రిసీవ్ చేసుకోవడాలే కానీ. ఆ మందులకి కొంచెం వికారంగా ఉండడం, తల తిరగడం ఇలా ఏం లేదా మీకు? అంటే మందులు బాగా సెట్ అయ్యాయా? మందులు సెట్ అయ్యి కానీ వామిటింగ్స్ అవుతున్నాయి పాపకి. మళ్ళీ మేడం మార్చి రాశారు వేరే, కొంచెం నార్మల్ అయినాయి. ఇప్పుడు బాగుంది. అది ప్రెగ్నెన్సీలో భాగంగా ఉన్న చూపించాము. ఒక 20-30 వేలు అయినాయి నీటి బుడగలు ఉన్నాయంటే. మళ్ళీ మేడం దగ్గరికి రాగానే కొంచెం క్లియర్ అయిపోయినాయి అంటేనే. సో ఇప్పుడు మీరు నీటి బుడగల దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేయడానికి. నీటి బుడగలు ఉంటే చాలా మంది దానికి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ నీటి బుడగలకి డైరెక్ట్ ప్రెగ్నెన్సీకి మనం మెడికేషన్స్ ఇచ్చేయచ్చు. అది తగ్గాకే అన్న ఇది ఉండదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ టాబ్లెట్స్. షీ డిడ్ంట్ నీడ్ ఎనీ మేజర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరికి ఏది కావాలి ఫస్ట్ చూసుకోవాలి. మేడం ఇప్పుడు ఇందాక పేషెంట్ తో మాట్లాడితే 7 years అయిందన్నారు పెళ్ళయి, తను 5 years అన్నారు, తిను 1.5 year. అసలు ఎంత కాలానికి పిల్లలు పుట్టట్లేదు అన్న ఒక కన్ఫర్మేషన్కి వచ్చి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? ఐడియల్లీ 1 year అండి. 1 year పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలవాలి. అంటే అట్లీస్ట్ వీక్లీ 2 or 3 అండ్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా చూపించుకోవాలి. కొంతమందికి ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి, ఫైబ్రాయిడ్స్ ఉండి, ఓవర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వీళ్ళు 6 monthsకే వచ్చేయాలి. సో ఎక్కువ టైం తక్కువ టైం అయింది పెళ్ళయి అంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఎక్కువ కాలం వెయిట్ చేసి ఏజ్ ఎక్కువ అయిపోతే మన ట్రీట్మెంట్ కాంప్లెక్స్ అయిపోతుంది. 1.5 year సింపుల్ టాబ్లెట్స్ ఈజీగా అవుతుంది. సో ఎర్లియర్ లెస్ ప్రాబ్లమ్స్, బెటర్ సక్సెస్ రేట్. 1.5 మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం దగ్గరికి. అసలు చాలా మంది పెళ్ళైన 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ వరకు ఇప్పుడు వెయిట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ స్టిల్ మీరు పిల్లలు కావాలి అని అనుకుంటే 1 year. పాపకి కావాలి. నీకు బాబా ఎవరైనా పర్వాలేదా? ఒకరు కావాలంటే ఏం చెప్తావు? పాపే కావాలి మేడం, పాపే కావాలి.
రోజులు బాబు సో పాప పుడితే ఎవరి పేరు పెడతారు ఇప్పుడు? మేడం గారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలుసా ఇదే మాట. కాదు మేడం, ఈ పాయింట్ నేను ఎందుకు అడిగాను తెలుసా? యాక్చువల్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఒకటే. కానీ ఒక మిత్ ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్స్కి వస్తే ఇక్కడ లింగ నిర్ధారణ కూడా చెప్పేస్తారు. వెదర్ ఇట్స్ అ గర్ల్ బేబీ ఆర్ అ బాయ్ బేబీ, ఎవరికి కావాలంటే దానికి తగ్గట్టుగా పుట్టిస్తారు. ఇది ఎంతవరకు నిజం? ఇది కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ లీగలీ నాట్ కరెక్ట్ అనమాట. మనకి అటువంటి పర్మిషన్స్ ఏ లేవు. ఇట్ క్యాన్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ లాంటివి చేస్తే వీ క్యాన్ డిటెక్ట్ ద సెక్స్, బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. సో వీ డోంట్ డూ ఇట్ ఎట్ ఆల్. సో చాలా మంది పేషెంట్స్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, బాబు కావాలని వస్తూ ఉంటారు. కొంతమంది ఇద్దరు బాబులు ఉన్నారు, అమ్మాయి కావాలి, మీరు ఐవీఎఫ్ మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, మరి మాకు కావాల్సిందే పెట్టచ్చు కదా, మేము మనీ ఇస్తున్నాం కదా అడుగుతూ ఉంటారు. బట్ దట్స్ నాట్ పాసిబుల్ అండ్ వీ జస్ట్ డోంట్ డూ ఇట్. అలా వచ్చిన వాళ్ళకి మేము క్లియర్ కట్గా చెప్తాము, ప్రెగ్నెన్సీ కోసం మేము ట్రీట్మెంట్ ఇస్తాం, పాపా బాబు మీ అదృష్టం. సింపుల్గా వాళ్ళే చెప్పారు. హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? రాజోల్ నుంచి వచ్చాం. రాజోల్లో. ఏంటి ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నావా? ఏంటి పరిస్థితి? కన్ఫర్మ్ అయింది. ఎంతకాలం అయింది మీకు పెళ్ళయి? 9 years అయింది. 9 years. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఎక్కడికి వెళ్ళినా మేము ట్రీట్మెంట్కి భయపడేవాళ్ళం, కానీ మేడం గారి దగ్గరికి యూట్యూబ్లో చూసి వచ్చాము. మేడం గారు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. మాకు స్టాఫ్ కానీ రిసెప్షన్లో కానీ ఏ టైంలో కాల్ చేసినా కూడా మేడమ్స్ రిసీవ్ చేసుకుని మాకు మంచి సపోర్టివ్గా మమ్మల్ని గైడ్ చేశారు. ఇప్పుడు ఎన్నో నెల? సెకండ్ మంత్. సో జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మీకు. ఎంత ఏజ్ మీది? 31 years. 31 years. వండర్ఫుల్. సో చక్కగా పండంటి బిడ్డను మీరు ఎత్తుకోవాలని చెప్పి మీకు తోడుగా మీతో ఉంటూ ఆడుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హలో అండి. పాప, చిన్న పాప మేడం, ఇంత క్యూట్ ఉందో, బుజ్జిగా నిద్రపోతుంది. ఏంటి మీ స్టోరీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరు, చాలా హాస్పిటల్ తిరిగాం, 3 lakhs ఖర్చు పెట్టాం, కానీ లేదు. కానీ కొల్లూరులో 3 lakhs ఖర్చు పెట్టారు. 3 lakhs మా ఖర్చు పెన్ను ద్వారా వచ్చామండి. వాళ్ళు ఇక్కడే చూపించుకున్నారు, చూపించుకుంటే వాళ్ళకి కమల అబ్బాయి అమ్మాయి వాళ్ళ ద్వారా వచ్చాము. స్టాఫ్ అంతా బాగా చూశారు. ఇక్కడికి వచ్చినా కన్ఫర్మ్ అయింది. 6 years వెయిట్ చేసి 3 lakhs ఖర్చు పెట్టి మీ దగ్గరికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది. మళ్ళీ 6వ నెలలో కరోనా వచ్చింది మేడం. మీకా? పాజిటివ్ వస్తే మేడం గారు వేరే సాటకు రాశారు. ముందు అంటే 5 నెలల వరకు ఇక్కడ చూస్తారు, వేరే సాటకు రాస్తే ఆడకి వెళ్ళాము. ఆమె బాగానే చూశారు. సాయి సీత అని మీరు బాగా చూస్తారు, మీరే చూడండి అని తర్వాత మళ్ళీ 8వ నెలలో అది వెళ్ళిపోయినాక మళ్ళీ 8వ నెలలో ఉమ్మ నీరు పడింది. అంటే పాప కేజీన్నర ఉంది, అంటే బతకటం కష్టం అన్నారు. మళ్ళీ అమెరికా హాస్పిటల్కి వెళ్తే అమెరికా హాస్పిటల్కి వెళ్ళామండి. అమెరికా హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి పాపని చెప్పను అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాం, డబ్బులు అయితే అని మళ్ళీ అక్కడికి వెళ్ళాం డబ్బులు. మేడం బాగా చూశారు పాప. ఆమె కూడా ఆమె ద్వారానే, మేడం ద్వారా ఆమె ద్వారా పాప. వండర్ఫుల్, సూపర్. ఎన్ని అడ్వెంచర్లు చేసావు తెలుసా నువ్వు? చిన్నప్పుడు పుట్టక ముందర అన్ని అడ్వెంచర్లు చేసావా? కాదు మేడం, మీరు ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యేదాకా ఉండి, అంటే ఆ 9 months జర్నీ మీరు చూస్తారా, లేకపోతే ఇలా ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఎమర్జెన్సీస్ అయినా సరే మీరే క్యూర్ చేస్తారా? ఎమర్జెన్సీస్ చూస్తామండి, బట్ జనరలీ ఒక 5th month వరకు చూసి వీ సెండ్ దెమ్ టు అనదర్ హాస్పిటల్, బికాస్ we can't do everything. Like, you know, when we are specializing on one thing, we need to put our 100% into something. So ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మ్యాక్సిమం చూస్తాము. ఎమర్జెన్సీ ఎనీ టైమ్ విల్ అటెండ్, దట్స్ నాట్ ది ఇష్యూ. బట్ జనరలీ డెలివరీస్ అవి వీఆర్ సెండింగ్ టు సంబడి ఎల్స్, బికాస్ సి వీ నీడ్ టు గివ్ ఇండివిజువలైజ్ స్పెషలైజ్డ్ కేర్ టు ఈచ్ పేషెంట్ అండ్ వీ కెనాట్ పుట్ అవర్ ఫుట్ ఇన్ టు టూ మెనీ థింగ్స్. సో ఎక్కువ అన్నీ కూడా మనం చేస్తే అన్నిట్లో కూడా కాలు పెట్టి ఏది సరిగ్గా అవ్వదు అంటారు కదా. సో వీ ఎక్కువ ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోనే చూస్తూ ఉంటాం. కాదు, మీరు ఇది వరకు చాలా హాస్పిటల్స్ కి తిరిగారు, 49 కి వచ్చారు. దానికి దీనికి తేడా ఏంటి? 49 కి అంటే ఇప్పుడు మా పెన్ను ద్వారా వచ్చామండి. అవును, వేరే హాస్పిటల్స్ కి 49 కి తేడా ఏంటి తెలీదు. ఇక్కడ ఇలా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ కి వేరే చోట్ల దానికి ట్రీట్మెంట్ మేము చెప్పాము ఎంత అవుతాయి అన్నారు. మేడం అది పరిస్థితి ఎట్లా అని చెబితే సరే మేడం గారు మాట్లాడి పాపం తక్కువగానే చేశారు. మరి ఆ హాస్పిటల్స్ లో 3 లక్షలు ఖర్చు పెట్టారన్నారు కదా, మీరేం లేని గొడవ చేయలేదా? డబ్బులు ఖర్చు పెట్టాం కదా. ఒకసారి కాదు మేడం, అంటే చాలా హాస్పిటల్ తిరిగా, అంటే చెప్పిన వాళ్ళ దగ్గర వాళ్ళంతా చెప్పిన. అవును, వాళ్ళందరూ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పే డబ్బులు తీసుకున్నారు కదా. ఇప్పుడు మరి మీకు రానప్పుడు మీరు వెళ్ళి గొడవ చేయలేదా? ఏమన్నా? చాలా మంది ఇదే సిచ్యువేషన్ తెలుసా, డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ చక్కగా ఆ పేరెంట్హుడ్ ని మాత్రం ఎంజాయ్ చేయలేరు.
ఎన్నో ఆశలతో ఒక హాస్పిటల్ గడపెక్కుతారు, చిన్న పాపనో బాబునో ఎత్తుకొని బయటికి వెళ్ళాలి అన్న ఒక ఆశతో. కానీ ఆ కళ నెరవేరకుండానే చాలామంది డిసప్పాయింటెడ్గానే ఉంటూ వచ్చారు. అసలు పాపతో వస్తామని కూడా తెలియదండి. సూపర్. ఏంటి పాప పేరు ఇంతకీ? పేరేం పెట్టలేదండి, ఇంకా పెట్టలేదు. మరేంటి ఇలా వచ్చారు? చూపిద్దాం. అసలు అందరూ మీ ఫ్యాన్సే మేడం ఇక్కడ మీకోసం వచ్చి. ఇదంతా నెల మేడం. 1 month అచ్చా, సో ఫస్ట్ మంత్ బర్త్డేకి మేడంని కూడా పిలుస్తున్నారా అయితే? వండర్ఫుల్, గాడ్ బ్లెస్ దిస్ బేబీ. జాగ్రత్త. ఇక్కడ ఉన్నంత కంఫర్టబుల్గా ఏడ ఉండదు. అంతే అంటారు. సూపర్ సూపర్ సూపర్. తీసుకుంటది మేడం ఇక్కడ పాపం. ఎంత 4-5 సార్లు అడిగినా సరే బాగా చెబుతారు. నేను కూడా ఇందాకటి నుంచి ఈ ఐవీఎఫ్ సెంటర్లలో స్కాములు, మాల్ ప్రాక్టీసెస్ అంటున్నా చాలా పేషెంట్గా మాట్లాడుతూ వచ్చారు మేడం. చెప్పినా కానీ తీసుకున్నది. వండర్ఫుల్, సూపర్, నైస్, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. నమస్తే అమ్మా. సో మీ అందరికీ చక్కగా పండంటి బిడ్డలు పుట్టాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ మొహాల్లో చిరునవ్వు ఇలానే ఉండాలని, మీ బాబు సూపర్ హీరో, ఆల్రెడీ వాడు స్మైలింగ్ హీరో, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు స్కాన్ రూమ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి సో స్కాన్ మనకి సెమెన్ అనాలిసిస్ ఇందాక చూపించినట్టుగా 2 చేసిన తర్వాత ట్యూబ్ టెస్ట్ స్కాన్ రూమ్లోనే చూసుకుంటాం. ఈ 3 రిపోర్ట్స్ని బట్టి నేను చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ అనేది రెడీ చేసుకుంటాం. కొంతమందికి న్యాచురల్గానే జస్ట్ విత్ సింపుల్ టాబ్లెట్స్ అయిపోతుంది, కొంతమందికి ఐయుఐ అనే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, కొంతమందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. సో జస్ట్ 3 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో మోరలెస్ మనకు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము అండ్ మనం నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చూసుకుంటాం. సో మనం స్కాన్ రూమ్ కూడా కంప్లీట్ చేసేసాం కదా మేడం. స్కాన్ రూమ్ తర్వాత అంటే ఈ స్టెప్స్ ఏంటి మేడం? ఫస్ట్ సిమెన్ అనాలిసిస్, ఎగ్ రిట్రైవల్, దాని తర్వాత నార్మలీ పేషెంట్ కమ్స్, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళది కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ తర్వాత మెయిన్గా మనము లేడీస్కి చేసేది స్కాన్, ఓకే, జెంట్స్కి చేసేది సిమెన్ అనాలిసిస్. ఇవి 2 రిపోర్ట్స్ని బట్టి ట్యూబ్ టెస్ట్ కొంతమందికి చేస్తాము. ఈ 3 రిపోర్ట్స్ తోటి ఐ విల్ టేక్ ద కన్సల్టేషన్. దాన్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, వెదర్ సింపుల్ టాబ్లెట్స్ ఆర్ ఇనఫ్, ఓకే, వెదర్ ఐయుఐ చేయాలా, వీర్యకణాలు ఎక్కించే పద్ధతి, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాలా. సో ఈ 3 వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది చూసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ట్రీట్మెంట్ మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఐయుఐ అయితే జస్ట్ స్కాన్స్ చేసుకొని ఐయుఐకి వస్తారు. ఐవీఎఫ్ అయితే మనము ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకొని ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్కి తీసుకెళ్తాం. ఓకే, సో వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారో డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రొసీజర్. వండర్ఫుల్ మేడం. అంటే సృష్టికి ప్రతి సృష్టిస్తున్నారు మీరు. ఒక చిన్న ప్రాణానికి లైఫ్ ఇస్తున్నారు అని అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. అండ్ మిమ్మల్ని నమ్ముకొని చూస్తున్నాను కదా, ఇక్కడ చాలామంది పేరెంట్స్ కావాలనుకోవడం, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం, ఇట్ ఈస్ సో గుడ్. వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పటి వరకు ఐవీఎఫ్ అంటే చాలామందికి చాలా భయాలు ఉండొచ్చేమో కానీ, చాలా అనుమానాలు ఉండొచ్చేమో కానీ, మీరు ఖచ్చితంగా 49ని విజిట్ చేయండి. అండ్ ఒక డౌట్తో మీరు వచ్చిండొచ్చేమో కానీ ఒక చిన్న బేబీని ఎత్తుకొని అయితే బయటకు వెళ్తారు డెఫినెట్గా. వెరీ గుడ్ అండ్ హ్యాపీ టు సీ యూ అండ్ టాక్ టు యూ మేడం. బిఫోర్ ఐ కంక్లూడ్ ఒక చిన్న క్వశ్చన్తో కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే మనసులో తొలిచేస్తుంది ఆ క్వశ్చన్ అనమాట. సరే, పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడికి వస్తారు, మీరు కొన్ని ప్రొసీజర్స్ చేస్తారు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే, న్యాచురల్గా పిల్లల్ని కనాలి అని అనుకుంటే అసలు ఏంటి మేడం ప్రొసీజర్, ఎలా జరుగుతుంది అది? డెఫినెట్లీ ఒక 1 year ఫస్ట్ న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తాం. ఏ కపుల్కైనా కూడా 1 yearకి కూడా రాకపోతేనే ఇది మామూలు విజిట్ చేయమని చెప్తాం. అండ్ ఈ 1 year అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది 10 years వరకు వెయిట్ చేస్తుంటారు, మాకు ఇంట్లో ఎవరికో లేట్గా వచ్చిందిలే అని. సో అలా లేట్ చేసే కొద్దీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో ఈ 1 year కూడా వాళ్ళు ఓవ్యులేషన్ టైం తెలుసుకోవాలి. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ కన్నా 14 days ముందు ఓవ్యులేషన్ నార్మల్గా జరుగుతుంది. సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు కూడా. సో ఇప్పుడు సపోజింగ్ 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి యూజువలీ 16th day ఓవ్యులేషన్ అవుతుంది, 35 days సైకిల్ వాళ్ళకి 21st day ఓవ్యులేషన్. సో ఈ చిన్న కాన్సెప్ట్ మీద ఓవ్యులేషన్ టైమ్ ఇస్ కాల్డ్ ద ఫర్టైల్ పీరియడ్. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవడం చాలా ఇంపార్టెంట్. ఆ పీరియడ్లో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే హస్బెండ్ వైఫ్ కలిసి అలా 1 year ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్లీ అట్ ది ఎర్లియస్ట్ ఒక కన్సల్టెంట్ని కలిసి వాళ్ళకి అసలు ఏం ట్రీట్మెంట్ అవసరం. అవుట్ ఆఫ్ ఆల్ 100 couples 60 coupleస్కి జస్ట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తో సరిపోతుంది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ చాలా వరకు కపుల్స్ మనల్ని చాలా లేట్గా
మీట్ అవుతున్నారు కాబట్టి దే ఆర్ రిక్వైరింగ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఈ ఓవ్యులేషన్ పీరియడ్ కి ఏమైనా డేట్స్ ఉంటాయి మేడం? 8th డే టు 15th డే, 8th డే టు 16th డే? సో మన డేట్ ఆఫ్ ఓవ్యులేషన్ కి -3 + 4 days, ఆ 1 week దట్ ఈస్ ఇనఫ్. 16th డే ఓవ్యులేషన్ అనుకోండి, మేబీ అరౌండ్ ద 12th డే టు ద 20th day. ఆ టైంలో 10 days అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, ఆల్టర్నేట్ దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో ఈ డేట్స్ గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఎవరికైతే పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కలలన్నీ నెరవేరి చక్కగా పిల్లల్ని ఎత్తుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, బెస్ట్ డాక్టర్స్, హై సక్సెస్ రేట్ విత్ అఫోర్డబుల్ కాస్ట్, ఇంటర్నేషనల్ IVF సక్సెస్ రేట్ కి ఈక్వల్ సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ అప్రోచ్, ఎథికల్ ట్రీట్మెంట్. ఎటువంటి జన్యు లోపాలున్నా సరిచేసి ఆరోగ్యవంతమైన శిశువుని మీకు అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.